నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు షాకింగ్ న్యూస్. పిల్లలు, టీనేజర్లను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చేలా తమ ప్లాట్‌ఫామ్‌లను మెటా ఉద్దేశపూర్వకంగా డిజైన్ చేసిందా? ఇదే ఆరోపణలతో అమెరికాలోని 29 రాష్ట్రాలు మెటాపై న్యాయ పోరాటానికి దిగాయి. ఇప్పుడు ఈ కేసులో కీలకమైన ట్రయల్ కాలిఫోర్నియాలో ప్రారంభమవుతోంది. మెటా ఓడిపోతే భారీ ఆర్థిక నష్టపరిహారంతో పాటు ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్ పనిచేసే విధానంలోనే మార్పులు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. అసలు అమెరికా రాష్ట్రాలు మెటాపై చేస్తున్న ఆరోపణలు ఏంటి? ఇప్పుడు చూద్దాం. సోషల్ మీడియా దిగ్గజం మెటాకు అమెరికాలో మరో భారీ లీగల్ టెస్ట్ ఎదురైంది. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృ సంస్థ అయిన మెటాపై 29 అమెరికా రాష్ట్రాలు దాఖలు చేసిన కేసులో కాలిఫోర్నియాలో ఫెడరల్ ట్రయల్ ప్రారంభమవుతుంది. ఈ కేసు సోషల్ మీడియా కంపెనీలపై పిల్లల భద్రత, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన వేలాది కేసుల్లో అత్యంత కీలకమైనదిగా పరిగణిస్తున్నారు. పిల్లలు, టీనేజర్లను ఎక్కువసేపు తమ ప్లాట్ఫామ్లలోనే ఉంచేలా మెటా ఉద్దేశపూర్వకంగా కొన్ని ఫీచర్లను రూపొందించిందని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. అంటే యూజర్ ఒకసారి ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్ ఓపెన్ చేస్తే మరో వీడియో, మరో పోస్ట్, మరో రీల్, మరో నోటిఫికేషన్ అంటూ నిరంతరం ప్లాట్ఫామ్లోనే ఉండేలా వ్యవస్థను రూపొందించారని ఆరోపణ. ఇందులో ఇన్ఫినిటీ స్క్రోలింగ్స్, ఆల్గోరిథమిక్ రికమెండేషన్స్, లైక్స్, సోషల్ కంపారిజన్స్, పుష్ నోటిఫికేషన్స్ వంటి ఫీచర్లను రాష్ట్రాలు ప్రశ్నిస్తున్నాయి. అమెరికా రాష్ట్రాల వాదన ప్రకారం మెటా ప్లాట్ఫామ్లలోని కొన్ని డిజైన్ ఫీచర్లు యువతలో కంపల్సివ్ యూజ్ను పెంచుతాయని, ఇది మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా యాంగ్జైటీ, డిప్రెషన్, బాడీ ఇమేజ్ ఇష్యూస్, సెల్ఫ్ హార్మ్కు సంబంధించిన ప్రమాదాలు వంటి అంశాలను ఈ కేసులో ప్రస్తావిస్తున్నారు. అయితే ఇవన్నీ ప్రస్తుతం రాష్ట్రాలు చేస్తున్న ఆరోపణలు మాత్రమే. కోర్టు తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది. కేసులో మరో కీలక ఆరోపణ 13 ఏళ్లలోపు పిల్లల డేటాను తల్లిదండ్రుల అనుమతి లేకుండా మెటా సేకరించదని రాష్ట్రాలు చెబుతున్నాయి. ఇది అమెరికా ఫెడరల్ చట్టాలను ఉల్లంఘించడమేనని ప్లెయిన్టిఫ్స్ వాదిస్తున్నారు. అంటే పిల్లల వయసు తెలుసుకునే అవకాశం ఉన్నప్పటికీ వారి డేటాను సేకరించి వారి ఆన్లైన్ ప్రవర్తనను విశ్లేషించి ప్లాట్ఫామ్లో ఎక్కువసేపు ఉండేలా వ్యవస్థ పనిచేసిందా అనేది కోర్టు పరిశీలించాల్సిన కీలక అంశాలలో ఒకటి. ఈ కేసులో మరో సంచలన అంశం నష్టపరిహారం 1.4 ట్రిలియన్ వరకు ఉండవచ్చని మెటా స్వయంగా కోర్టు దాఖలాల్లో పేర్కొంది. ఈ మొత్తం మెటా మార్కెట్ విలువకు కూడా దగ్గరగా ఉంటుంది. అయితే రాష్ట్రాల న్యాయవాదులు తాము 1.4 ట్రిలియన్ మొత్తాన్ని డిమాండ్ చేయడం లేదని, వాస్తవంగా కోరే నష్టపరిహారం దానికంటే తక్కువగా ఉండవచ్చని కోర్టులో తెలిపారు. అంటే 1.4 ట్రిలియన్ అనేది సంభావ్య ఎక్స్పోజర్ గురించి మెటా చేసిన లెక్క, తుది కోర్టు పరిహారం కాదు. ఇక మెటా మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తుంది. యువత భద్రత కోసం తాము తల్లిదండ్రులు, నిపుణులు, లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థలతో కలిసి పనిచేశామని కంపెనీ చెబుతుంది. టీన్ అకౌంట్స్, ఏజ్ డిటెక్షన్ టెక్నాలజీ, కంటెంట్ రిస్ట్రిక్షన్స్ వంటి అనేక సేఫ్టీ మెజర్స్ ఇప్పటికే అమలు చేస్తున్నామని మెటా వాదిస్తుంది. అంటే రాష్ట్రాలు చెబుతున్నది పిల్లలను ప్లాట్ఫామ్కు బానిసలుగా మార్చే డిజైన్, మెటా చెబుతున్నది యువత భద్రత కోసం మేము ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు ఈ రెండు వాదనల్లో ఏది బలంగా ఉందో కోర్టులో సాక్ష్యాలు నిర్ణయించనున్నాయి. ఈ కేసు కేవలం మెటాకు సంబంధించినది కాదు. సోషల్ మీడియాలో యువతను ఆకర్షించడానికి ఉపయోగించే ఆల్గోరిథమిక్ రికమెండేషన్స్, ఇన్ఫినిటీ స్క్రోల్స్, నోటిఫికేషన్స్, ఎంగేజ్మెంట్ బేస్డ్ డిజైన్ వంటి ఫీచర్ల భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మెటా మాత్రమే కాదు, యూట్యూబ్, టిక్టాక్, స్నాప్ వంటి ఇతర సోషల్ మీడియా కంపెనీలు కూడా యువతను అడిక్టివ్ డిజైన్ ద్వారా ఎక్కువసేపు ప్లాట్ఫామ్లలో ఉంచుతున్నాయనే ఆరోపణలతో వేలాది కేసులను ఎదుర్కొంటున్నాయి. అందుకే ఈ కేసు తీర్పు టెక్ పరిశ్రమ మొత్తానికి కీలకంగా మారే అవకాశం ఉంది. ఒకప్పుడు సోషల్ మీడియా అంటే ఫ్రెండ్స్, ఎంటర్టైన్మెంట్, కమ్యూనికేషన్. కానీ ఇప్పుడు అదే సోషల్ మీడియా పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా అనే ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా చర్చకు వస్తుంది. పిల్లలను ప్లాట్ఫామ్లలో ఎక్కువసేపు ఉంచేందుకు టెక్నాలజీని ఉపయోగించడం అది కేవలం బిజినెస్ స్ట్రాటజీనా, లేక యువత భద్రతను దెబ్బతీసే ప్రమాదకరమైన డిజైనా? అమెరికాలో ప్రారంభమైన ఈ కీలక న్యాయ పోరాటం ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే దిశగా మరో పెద్ద అడుగుగా మారింది. మెటాపై అమెరికా రాష్ట్రాల ఈ కేసు తీర్పు భవిష్యత్తులో సోషల్ మీడియా ఎలా డిజైన్ చేయాలన్న దానిపైన ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి కోర్టు ఏం తేలుస్తుందో చూడాలి.